ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనాలు. ఫరో, నీవు జీవించిన సంవత్సరములన్నీ అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవెనను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యాకోబు తన జీవితంలో అనేక సంవత్సరములు వృధా పరుచుకొనెను. ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని ఆశపడనే గాని అడ్డదారిలో ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడి ఎంతో సమయమును వృధా పరుచుకున్నాడు. ఉదాహరణకు, చిక్కుడుగాయల కూరను ఎరగా చూపి తన అన్న యొద్ద జ్యేష్ఠత్వపు హక్కును కాజేశెను. తండ్రికి మాంసపు కూర పెట్టి జ్యేష్ఠ కుమారుని ఆశీర్వాదాలు మోసముతో సంపాదించుకొనెను. అయితే ఆ విషయం అన్న అయిన ఏశావుకు తెలిసిన వెంటనే యాకోబు తన తల్లిని, తండ్రిని, అన్నను కూడా విడిచి పారిపోవలసి వచ్చెను. మామ ఇంటికి వెళ్ళిన యాకోబు అతని కుమార్తె అయిన రాహేలును చూసి, ఈమెను నాకిచ్చి పెళ్లి చేసిన ఎడల నేను 7 సంవత్సరములు నీకు కొలువు చేసేదనని బేరమాడుకొనేను. తాను కోరిన యువతిని పెళ్లి చేసుకొనుటకు 7 సంవత్సరములు వృధాపరుచుకొనేను. చివరికి అతను సంపాదించుకున్నది జబ్బు కండ్లు గల లేయాను. తండ్రిని మోసగించి వచ్చిన యాకోబుకు మోసమే జరిగింది. రాహేలును సంపాదించుకొనుటకు మరి 7 సంవత్సరములు కొలువు చేసెను. అలాగూ యాకోబు జీవితంలో అనేక సంవత్సరముల వ్యర్థమైపోవుచుండెను. ఆ తరువాత ఆస్తుల సంపాదన కొరకు మామను మోసగిస్తూ, మామ చేత మోసగింపబడుతూ అనేక సంవత్సరంలో వృధా పరుచుకున్నాడు. 2 భార్యలను, వారి దాసీలను, 11 మంది కుమారులను సంపాదించుకున్నాను గాని శాంతి సమాధానములు లేనందువలన మరలా అక్కడ నుండి పారిపోవలసి వచ్చెను. వెనక నుండి మామ, ముందు నుండి అన్న తరుముచుండగా చేయనది లేని యాకోబు మోకాళ్లపై పడి దేవుని సన్నిధిలో ప్రార్థించ మొదలుపెట్టెను. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనని దేవునితో పోరాడాను. అప్పుడు అతడు ఇజ్రాయేలుగా మార్చబడి దేవుని చిత్తములో జీవించుట ప్రారంభించెను. కనుక ప్రియులారా, అట్టి దినములు రాకముందే నీ జీవితమును గురించి నీవు వ్యసన పడనవసరము లేకుండా నీ బాల్య దినముల యందే, నీ క్షేమ కాలమందే నీ జీవితాన్ని ప్రభుకిచ్చినచో నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.